హలో నమస్తే, నేను అశోక్. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మధ్య ఏం జరుగుతుంది? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారం లేదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక నేత. 3 పార్టీలు కూటమిగా ఉండి అధికారాన్ని సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇంకా బీజేపీ జగన్ లైన్‌లోనే ఉంది అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. దానికి ఉదాహరణ ఇటీవల రాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం. బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి కూడా రాధాకృష్ణన్‌కి వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతూ వస్తుంది. వైసీపీకి ఇటు రాజ్యసభలో కావచ్చు, అటు లోక్సభలకు సంబంధించి కావచ్చు ఎంపీల బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 11 మంది ఎంపీలందరూ కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కూడా ఓట్లు వేయబోతూ ఉన్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే కూటమికి సంబంధించి 3 పార్టీలు అధికారం ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ 3 పార్టీ నేతలందరూ కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామా, లేదంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి ఎప్పుడు ఇరికిచ్చేద్దాము, లిక్కర్ కేసులు ఇప్పటికే సిట్టు ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తి చేస్తూ ఉంది. మరొక నెలలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిని కొలిక్కి తీసుకొచ్చి దీని వెనకాల పెద్ద సూత్రధారి అంటారా, కీలక సూత్రధారి అంటారా, లేదంటే బిగ్ బాస్ అంటారా, ఆ వ్యక్తి ఎవరో బయటికి తీసుకొచ్చి ఆయన్ని జైల్లో పెట్టాలి. ఇది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు తక్షణ కర్తవ్యం. జనసేన ఉందో లేదో పక్కన పెట్టేస్తే మాత్రము టీడీపీ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ అంశం మీద చర్చనిస్తుంది. దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల బీజేపీకి సంబంధించి కావచ్చు, జగన్కి సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను చూస్తుంటే ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఒక లాయల్ పార్ట్నర్గా ఉంటూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పుడు స్టిల్ 2024 వరకు కావచ్చు, ఈ 2 పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ విమర్శించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, బీజేపీని వ్యతిరేకించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అసలు మోదీ రాకూడదు, మోదీ ప్రధాని అవ్వకూడదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు మాట్లాడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా వివిధ రకాలుగా వివిధ కారణాలుగా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకే స్టాండ్ మీద ఉంటూ ఉన్నారు. 2014 అయినా 19 అయినా స్టిల్ ఇప్పటికి కూడా ఆయన ఒకే పార్టీతో కేంద్రంలో పొత్తులో లేరు. కానీ ఆ పార్టీలకు మద్దతు ఇస్తూ ఆ పార్టీకి సంబంధించిన అంశాల మీద ముందుకెళ్తూ వాళ్ళు పార్లమెంట్లో కావచ్చు, అలాగే లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఈ 2 హౌసుల్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా దానికి వైసీపీ మద్దతు తెలుపుతూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఇంకా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించి పోరాటం చేయబోతున్నారు. మెయిన్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని ప్రైవేటీకరణ చేసేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలకు సంబంధించిన కొన్ని శాఖలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి టెండర్లు పిలిచేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధం జరిగిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతూ వస్తుంది. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి మేము కొన్ని నిధులు తీసుకొచ్చాము, ఆ నిధులతో తక్షణమే ఉద్యోగులకు జీతాలు ఇస్తాము, మిగతా అంశాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆ బడ్జెట్ని కూడా ఎలకాట్ చేసుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపేస్తామంటూ కూడా కూటమికి సంబంధించిన నేతలు అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది, దానికి సంబంధించిన అడుగులన్నీ కూడా బ్యాక్ డోర్ నుంచి చకచకా జరిగిపోతున్నాయని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా చెప్తూ ఉన్నారు. చాలామందిని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవాలని చెప్తూ ఉన్నారు. ఇంకొంతమందిని ఆ ఉద్యోగాన్ని టెంపరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించేసి వేల మంది ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద మరొక ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చాలా చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో గత 5 ఏళ్లలోనే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ ఆలోచించినప్పుడు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని దాన్ని అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, కావాలంటే ఏదన్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఏమైనా ఉన్నా కూడా కేంద్రము రాష్ట్రము ఇద్దరు మాట్లాడుకొని దానికి సంబంధించి ఏదన్నా వెసులుబాటుని లేదంటే దానికి సంబంధించిన ఆ భర్తీని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో అప్పటి వరకు కూడా తాత్కాలికంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి డైరెక్ట్గా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఇటు టీడీపీ దగ్గర నుంచి కావచ్చు, జనసేన దగ్గర నుంచి కావచ్చు ఒక్కళ్ళు కూడా నోరు మెదపట్లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లో మీడియా ఛానల్స్లో మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ వ్యవహారం మీద స్టీల్ ప్లాంట్ అంశం మీద నోరు కూడా ఎత్తట్లేదు. పవన్ కళ్యాణ్ 10 సార్లు విశాఖ వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర జనసేన జెండాలు పట్టుకొని ధర్నా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు దాని మీద స్పందించట్లేదు. ఇప్పుడు ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేయబోతున్నారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో డైరెక్ట్గా అసెంబ్లీలో ఏ మాట అయితే చెప్పామో, ఒకవేళ కేంద్ర ప్రభుత్వము దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అంశం వస్తే దీన్ని రాష్ట్ర పరిధిలోకి తీసుకొని రాష్ట్రమే భరించేదానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తూ వచ్చారు. మరి ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్ని ఎందుకు కూటమికి సంబంధించిన నేతలు ఇవ్వలేకపోతున్నారు?
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికో, అధికార పార్టీ మీద విమర్శలు చేయడానికో మనం స్టీల్ ప్లాంట్ని వాడుకున్నాం కదా, ఆ ఉద్యోగులను వాడుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు అదే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నప్పుడు, దానికి టెండర్లు పిలుస్తున్నప్పుడు మన నోటి నుంచి ఎందుకు మాటలు రావట్లేదు? ఇప్పుడు ఇదే అంశం గురించి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయబోతున్నారు. ఆయన విశాఖలో ఒక ధర్నాకు కూడా వైసీపీ నేతలందరూ కూడా ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలను కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాల మీద, మెయిన్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడి రాష్ట్రాలకి రావాల్సిన ప్రయోజనాల మీద కూడా మాట్లాడాలని చెప్పేసి వైసీపీ సిద్ధమవుతుంది. ఇప్పటికే చాలా అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తూ రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, రైతులకు సంబంధించిన మద్దతులు కావచ్చు, అలాగే ఎరువులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పరిస్థితి కావచ్చు, వీటన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి కావచ్చు, ఇలా డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద కూడా కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలే లేవు. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికో, ప్రతిపక్ష నేతల్ని ఇరికించి అరెస్టులు చేయడానికో, దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ప్రజా సమస్యలపైన, ప్రజలకు సంబంధించిన అంశాల మీద, ఈవెన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన హామీల మీద కూడా ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు అనేటువంటి చర్చ కూడా, దాన్ని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. సో మెయిన్గా ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం కావచ్చు, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలన్నింటినీ కూడా ఇటు ప్రతిపక్ష నేతగా ఉంటూ, ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇవ్వనప్పటికీ కూడా ఆయనే ప్రతిపక్ష నేతగా ఉన్నా అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసి ఈ అంశాల మీద కూడా మాట్లాడాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే బీజేపీకి సంబంధించి చాలా లాయల్ పార్ట్నర్గా ఉంటూ ఇప్పటికీ కూడా మొన్న కూడా స్టిల్ ఈ యొక్క ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికన్నా ఆ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసము రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు, మీకు మద్దతు ఇవ్వాలి, మా పార్టీకి, మా అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతూ వచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మోదీనో, అమిత్ షానో, లేదంటే మిగతా పెద్దలను కలవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఒకసారి ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలని ఏదైతే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారో ఆ 11 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన రిప్రజెంటేటివ్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి ఆయన ఈ అంశాలన్నింటినీ కూడా కేంద్ర పెద్దల ముందు పెట్టబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీలు వీటి మీద మాట్లాడలేదు కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద మాట్లాడితే ప్రజలకు సంబంధించి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది, దాంతోపాటు మనల్ని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఉంటుందంటే కూడా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద, రాష్ట్రానికి జరగాల్సిన ప్రయోజనాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పోరాటం చేయబోతున్నట్టు అర్థమవుతుంది.